నమస్కారం. హిమాలయాల ఒడిలో కాంగ్రాలోయలో ఒక ప్రదేశముంది. అది కేవలం ఒక గుడి కాదు, అదొక సజీవ శక్తికి కేంద్రం. అదే జయంతిదేవి ఆలయం. ఈరోజు మనం ఆ గుడి గోడల గురించి కాదు, ఆ ప్రదేశం యొక్క ఆత్మ గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఈ మాటలు మన ప్రయాణానికి ఒక దారి చూపిస్తాయి. అంటే మనం వెళ్తుంది ఒక్క పుణ్యక్షేత్రానికి మాత్రమే కాదు, ఒక గొప్ప అనుభూతి లోపలికి. ఇక్కడ విగ్రహం కన్నా ఆ అనుభూతే ముఖ్యం. మరి ఆ ప్రదేశం వెనుక ఉన్న రహస్యమేంటో చూద్దామా? సరే, ఆ శక్తిని అర్థం చేసుకోవాలంటే ముందుగా అసలు జయంతిదేవి ఎవరు? కాంగ్రా ప్రజల మనసుల్లో ఆమె స్థానమేంటి అన్నది మనం తెలుసుకోవాలి. కులదేవి ఈ పదం చాలా ముఖ్యమైంది. ఇది కేవలం ఒక పదం కాదండి, అదొక బంధం. ఆమెను గుడిలో ఉండే దేవతలా చూడరు, వాళ్ల కుటుంబంలో ఒక పెద్ద దిక్కుగా చూస్తారు. ప్రతి మంచిలో చెడులో వాళ్లతోనే ఉండే ఒక శక్తిగా నమ్ముతారు. అయితే ఆమె కేవలం ఒక ప్రాంతానికి చెందిన దేవత మాత్రమే కాదు, ఆమెను శక్తి స్వరూపినిగా చూస్తారు. అంటే విజయం, శుభం, రక్షణ ఇచ్చే దైవిక శక్తిగా కొలుస్తారు. ఒక రకంగా చెప్పాలంటే విశ్వాన్ని నడిపించే ఆది శక్తి రూపంగా భావిస్తారు. ఇది ఆమె ప్రాముఖ్యతను ఇంకా పెంచుతుంది కదూ. ఆమె కథ ఎప్పటిదో చూస్తే పౌరాణిక యుగంలో దేవీ మహాత్మ్యంలో రాక్షసులను సంహరించిన యోధురాలిగా ఆమె ప్రస్తావన ఉంది. ఇక మధ్యయుగంలోకొస్తే అక్కడి రాజులు ఈ శక్తిపీఠాలను బాగా ఆదరించారు. ఇప్పటికీ మనమక్కడ పునరుద్ధరించిన మండపాలు, పాత రాతి కట్టడాలు చూడొచ్చు. అంటే పూజలు నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి. ఈ ఆలయ చరిత్ర ఎక్కడ ఆగలేదు. రాజులు మారారు, కాలం గడిచింది, కాని ఆమెపై నమ్మకం మాత్రం తరతరాలుగా అలానే నిలిచిపోయింది. ఇది ఉత్త చరిత్ర కాదు, ఇదొక సజీవ వారసత్వం. అవును, ప్రతి పవిత్ర స్థలం వెనుక కొన్ని కథలుంటాయి. జయంతిదేవి ఆలయానికి ప్రాణం పోసేవి కూడా ఈ కొండల్లో పుట్టిన కథలే. ఈ కథల వల్లే ఆమె కేవలం ఒక విగ్రహంలా కాకుండా మనతో మాట్లాడే ఒక శక్తిలా అనిపిస్తుంది. ఒక కథ ఏంటంటే, అప్పట్లో వ్యాపారులు, పశువుల కాపరులు ఎత్తైన కనుమలు దాటాలి. అప్పుడు వాళ్ళు అమ్మవారికి నూనె దీపాలు మొక్కుకునేవాళ్లు, అమ్మా మమ్మల్ని కాపాడు అని. వాళ్లు క్షేమంగా తిరిగి వచ్చాక ప్రయాణంలో ఎదురైన ప్రతి ఆపదకు గుర్తుగా ఒక్కో దీపం వెలిగించేవాళ్లట. చూడండి, ఇక్కడ నమ్మకమంటే బ్రతకడానికొక సాధనం. ఆ కష్టమైన కొండదారుల్లో ఆమె దీపమే వాళ్లకొక ఆశ. ఇంకో అద్భుతమైన విషయమేంటంటే, అక్కడొక చిన్న అఖండ దీపముందట. ఒకప్పుడొచ్చిన గొప్ప భూకంపం టైం నుంచి అది ఆరకుండా వెలుగుతూనే ఉందని చెప్తారు. అక్కడి పూజారి కుటుంబాలు దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఆలోచించండి, ఆ దీపం కేవలం ఒక వెలుగు కాదు, అదొక భరోసా. భూకంపం లాంటి పెద్ద విపత్తొచ్చినా ఆరని ఆ జ్యోతి ఆ దేవత దయకు, రక్షణకు ఒక సజీవ సాక్ష్యంలాంటిది. ఇంకో కథ ప్రకారం అసలు దేవత పాదముద్ర మొదట పక్కనే ఉన్న ఒక చిన్న కొండమీద ఉండేదట. ఆమె ఆశీర్వాదం తర్వాత సరిగ్గా ఆ ప్రదేశంలోనే ఎప్పటికీ ఎండిపోని నీటి బుగ్గలు పుట్టాయట. అందుకే ఇప్పటికీ భక్తులు గుడిలోకి వెళ్లే ముందు ఆ నీటిని దోసిట్లా తీసుకుని తాగుతారు. ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ కథ! ఒక పాత కథ, ఒక నీటి బుగ్గ, ఇప్పుడు మనం పాటిస్తున్న ఒక ఆచారం, ఈ మూడింటిని ఎలా కలిపిందో. విశ్వాసమంటే ఇదే, ఇలాగే తరతరాలుగా ప్రవహిస్తూ ఉంటుంది. సరే, కథలు ఆ గుడికి ఆత్మలాంటివి అనుకుంటే, మరి అక్కడ రోజూ జరిగే పూజలు, పండుగలు దాని గుండెచప్పుడులాంటివి. భక్తి అంటే కేవలం పండగలప్పుడు మాత్రమే కాదు, ప్రతిరోజూ ఆ ఆలయంలో ఎలా జీవంతంగా ఉంటుందో మనమిప్పుడు చూద్దాం. ఆలయంలో జీవితం ఒక పద్ధతి ప్రకారం సాగుతోంది. రోజూ నిత్యపూజ జరుగుతోంది, శృంగార్, నైవేద్యం, హారతితో. ఇక సంవత్సరానికి 2 సార్లు వచ్చే నవరాత్రులప్పుడు ఉపవాసాలు, కన్యాపూజలు చాలా వైభవంగా చేస్తారు. పంటకోతల తర్వాత మేళాలు జరుగుతాయి, జానపద సంగీతం, నాట్యనృత్యాలతో సందడిగా ఉంటుంది. అంటే రోజువారీ పూజలు అమ్మవారు ఎప్పుడూ మనతోనే ఉన్నారని గుర్తుచేస్తే నవరాత్రిలాంటి పండుగలు అందర్నీ భక్తితో ఒక్కటి చేస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా సాయంత్రమిచ్చే హారతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ శంఖం, డమరుల శబ్దం ఆ చుట్టూపక్కల పొలాలన్నిటిలోనూ ప్రతిధ్వనిస్తూందట. ఒక్కసారి ఊహించుకోండి ఆ దృశ్యం. చుట్టూ కొండలు, సాయంత్రం వేళ ఆ హారతి శబ్దాలు వింటుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇది కేవలం ఒక పూజ కాదు, అదొక అద్భుతమైన అనుభూతి. ఇక ఆలయ నిర్మాణం విషయానికొస్తే, ఇది ఒకేసారి కట్టింది కాదు, మెల్లమెల్లగా పెరిగింది. ఒక మామూలు శిఖరం, స్తంభాలతో మండపాలు, ఒక రాతిపీఠం, ఇంతే.
వాడిన వస్తువులు కూడా అక్కడివే. చెక్కిన రాళ్ళు, సున్నపు గోడలు, కొండల్లో వర్షానికి తట్టుకునేలా పైకప్పు అంతా ప్రకృతిలో కలిసిపోయినట్టుంటుంది. అంటే ఈ గుడి నిర్మాణం కూడా దాని తత్వాన్ని మనకు చెబుతుంది. ఇది పెద్ద పెద్ద భవంతుల్లా ఉండదు. ఆ కొండల్లో ఒక భాగంలా కలిసిపోతుంది. ఇదంతా విన్నాక ఆ అనుభూతిని స్వయంగా పొందాలని అనిపిస్తోంది కదా? అయితే మీ ప్రయాణాన్ని సులభం చేయడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. ఎలా వెళ్ళాలి? ఫ్లైట్లో అయితే కాంగ్రా ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ్నుంచి 1-2 గంటల డ్రైవ్. ట్రైన్లో అయితే పఠాన్కోట్ వరకు వచ్చి అక్కడ్నుంచి నారోగేజ్ ట్రైన్ లేదా టాక్సీ తీసుకోవచ్చు. ఇక రోడ్డు మార్గమైతే చండీగఢ్, ఊనా, హోషియార్పూర్ నుంచి మంచి హైవేలున్నాయి. సమయాన్ని, సౌకర్యాన్ని బట్టి ఏ దారిలో వెళ్లాలో నిర్ణయించుకోవచ్చు. మరి ఏ టైంలో వెళ్లడం బెస్ట్? పండుగల సందడి, మంచి వాతావరణం కావాలంటే మార్చ్, ఏప్రిల్ లేదా సెప్టెంబర్, నవంబర్ మధ్యలో వెళ్ళండి. ప్రశాంతంగా మంచుతో కప్పబడిన కొండలు చూడాలంటే డిసెంబర్, ఫిబ్రవరి మంచి సమయం. ఇక వర్షాకాలం అంటే జూలై, ఆగస్టులో జనం తక్కువగా ఉంటారు, అంతా పచ్చగా ఉంటుంది. ఏ కాలంలో వెళ్లాలనేది పూర్తిగా మీ ఇష్టం. అక్కడ పాటించాల్సినవేంటి? అమ్మవారికి బంతి పువ్వుల దండలు, ఎర్రచునారి లేదా కొబ్బరికాయలు తీసుకెళ్లొచ్చు. డ్రెస్సింగ్ సింపుల్గా, గౌరవంగా ఉండాలి. గర్భగుడి ముందు చెప్పులు విడవాలి. ఫోటోలు బయట ప్రాంగణంలో తీసుకోవచ్చు, కానీ గర్భగుడి లోపల ఫ్లాష్ వాడద్దు. అంతే. ఆ ప్రదేశం యొక్క పవిత్రతను గౌరవించడానికి ఈ చిన్న చిన్న మర్యాదలు పాటిస్తే చాలు. జయంతిదేవి ఆలయంతో పాటు చుట్టుపక్కల చూడాల్సినవి చాలా ఉన్నాయి. చారిత్రాత్మకమైన కాంగ్రా కోట, శక్తిపీఠాల్లో ఒకటైన మాతా భజరేశ్వరీదేవి ఆలయం, అద్భుతమైన మస్రూర్ రాతి దేవాలయాలు, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కలిపి చూస్తేనే యాత్ర పూర్తయినట్టుంటుంది. సరే, ఇదంతా చూశాక ఈ యాత్ర నుంచి మనం నిజంగా నేర్చుకున్నదేంటి? అసలు ఈ అనుభవం యొక్క సారాంశమేంటి? ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం అనుభవాన్ని చెప్పడానికి. అంటే కొండల్లో పూజ అంటే హడావిడి, ఆడంబరం కాదు. దేవుడికి దగ్గరగా ఉన్నామన్న ఫీలింగ్. అక్కడ గుడి ఎంత పెద్దగా ఉన్నది కాదు ముఖ్యం, మనం ఎంత దగ్గరగా ఆ శక్తిని ఫీల్ అవుతున్నామన్నదే ముఖ్యం. నిజమే. ఆ గుడి చూడ్డానికి చాలా సింపుల్గా ఉండొచ్చు, కాని అక్కడుండే భక్తి మాత్రం అలా కాదు, అది చాలా గొప్పది. మనం తిరిగి వచ్చేటప్పుడు మనతో పాటు కేవలం జ్ఞాపకాలను తీసుకురాం, ఒక అనుభూతిని మోసుకొస్తాం. ఎలా అంటే ఆ గుడి గంటల శబ్దం మన శ్వాసలో కలిసిపోయినంతగా. కాబట్టి చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. పర్వతాల ఆరాధనలో ఉండే ఆ నిశ్శబ్ద తర్కమంటే నిజంగా ఏమిటి? దీనికి సమాధానం బహుశా ఎవరికి వాళ్ళు స్వయంగా అనుభవించినప్పుడే దొరుకుతుందేమో.